ఓం శాంతి. ఆందోళన, అశాంతి తగ్గాలి అంటే అధికంగా ఆలోచించటం అనేది మానేయాలి. అధికంగా ఆలోచించటం వలన అశాంతి మొదలవుతుంది. ఎందుకంటే అధికంగా ఆలోచించే వారికి నిర్ణయ శక్తి సమయానికి పనిచేయదు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకని పరమేశ్వరుడు అంటారు, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోటం వలన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, జయించాలి, ఆ పరిస్థితి కూడా అర్థమవుతుంది, పరిష్కారం కూడా దొరుకుతుంది. పరమాత్ముడు అంటారు, మీ స్వధర్మము, మీ ఆత్మ యొక్క గుణమే శాంతి. మన స్వభావం శాంతి అయినప్పుడు మనం శాంతియుతంగానే ఆలోచించాలి. మనకి శాంతి అంటే కూడా చాలా ప్రియంగా ఉంటుంది. అంటారు కదా, సైలెన్స్ ప్లీజ్ అని, కాసేపు శాంతిగా ఉండండి అని. ఎందుకంటే శాంతి ఒక శక్తి, అది మనసు బుద్ధికి శక్తినిస్తుంది. శరీరానికి భోజనం చేస్తే ఎలా శక్తి ఉంటుందో మనసుకి కూడా శుద్ధమైన ఆలోచనలు శక్తినిస్తాయి. శాంతిగా ఉండటము అంటే శుద్ధమైన ఆలోచనలతో ప్రశాంతంగా కాసేపు కూర్చోవటం. ఆనందకరమైన ఆలోచనలు చేయండి, శుభకరమైన ఆలోచనలు చేయండి, మేలు చేసే ఆలోచనలు చేయండి. అవి ఆందోళన తగ్గిస్తాయి, అశాంతిని తగ్గిస్తాయి, మార్గాన్ని చూపిస్తాయి, మనసు స్థిమితంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఈ జీవితంలో ప్రతి వ్యక్తికి ప్రతి సమయంలో ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక సమస్య, బాధ, ఏదో ఒక రోగంతో పీడింపబడి బాధింపబడుతున్నారు. దానికి కొన్నిసార్లు పరిష్కారాలు దొరుకుతాయి, కొన్నిసార్లు దొరకవు. దొరికినప్పుడు ప్రశాంతంగానే ఉంటాం, దొరకనప్పుడు ఇంకా అది రెట్టింపై అలజడి, ఆందోళన, దుఃఖానికి కారణమై రోగాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు పెరిగిపోయి చాలా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము. అందుకని డిప్రెషన్ని తగ్గించుకోవాలన్నా, స్ట్రెస్ని తగ్గించుకోవాలన్నా మన చేతిలోనే ఉంటుంది. ముందు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఆ తర్వాత నెససరీ ఆలోచించాలి. ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గింది అంటే డిప్రెషన్లో వెళ్ళాము. డిప్రెషన్ లేదు అంటే ఉన్నదానిలో హ్యాపీగా ఉంటాము. ఉన్నదానిలో హ్యాపీగా ఉన్నవారు వారి గృహస్థ మార్గము బాగుంటుంది, వారి ఆరోగ్యము బాగుంటుంది, వారిని అందరూ ఇష్టపడతారు, వారు లైఫ్లో సక్సెస్ఫుల్గా అవుతారు. అన్నింటికీ ఆధారము మనం చేస్తున్న ఆలోచన విధానము. ఆలోచనలు మార్చుకుంటే అన్నీ మారిపోతాయి. ముందు ఆలోచన విధానాన్ని మారుద్దాము.